దివాణం నౌకరి. రామతీర్థంలోని సాల్మలుడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఊళ్ళో వాళ్ళు చెప్పిన పనులు చేసుకుని పొట్ట పోసుకుంటూ పూజారి ఇంట పనులు చేసి 4 అక్షరాలు నేర్చుకుని యుక్త వయస్కుడు అయ్యేసరికి అందరి చేత తెలివైనవాడని పేరు తెచ్చుకున్నాడు. జమీందారు దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాదించాలని అతడు రాఘవపురం వచ్చాడు. ఆ ఊరి గ్రామాధికారిని కలుసుకుని తన పరిస్థితిని వివరించి సాయం అర్థించాడు. ఈ క్షణం వరకు ముక్కు మొహం తెలియని వాడివి, నిన్ను గురించి జమీందారుకు నేనేమని చెప్పేది? తీరా నేను చెబితే జమీందారు గారు నా మీదే విరుచుకుపడగలరు. వెళ్ళు వెళ్ళు అని కసిరి పంపాడు గ్రామాధికారి. ఆశాభంగంతో వెనుతిరిగిన సాల్మలుడికి అదే దారిలో ఒక అరుగుపై కూర్చొని జంజాలు వడుకుతున్న సిద్ధాంతి కంటపడడంతో ఆగి ఆయనకు తన ఉద్యోగం విషయం చెప్పాడు. జమీందారు వద్ద పనిచేయటానికి ఎంతో అనుభవం ఉండాలి. అసలు ఈ ఊళ్ళో నీకు పని ఇచ్చేదెవరని అంటూ హేళన చేశాడు సిద్ధాంతి. అక్కడి నుంచి బయలుదేరుతున్న సాల్మనుణ్ణి భైరవశెట్టి అనే నేతి వ్యాపారి చూశాడు. బాబు, ఈరోజు కార్తీక సోమవారం, శివాలయం దగ్గరికి ఈ నేతికుండను మోసుకు వెళ్ళాలి, చెయ్యగలవా అని అతడు చెప్పడమే తడవుగా సాల్మలుడు నేతికుండను భుజంపైకి ఎత్తుకున్నాడు. సాల్మలుడు అలా నేతికుండని దింపిన మరుక్షణం నేతిని కొనడానికి భక్తులు మూగారు. ఈ రద్దీలో తను ఒంటరిగా చూసుకోలేనని సాయంత్రం దాకా తన వెంట ఉండి వ్యాపారం చూడమని భైరవశెట్టి చెప్పగానే సరేనన్నాడు సాల్మలుడు. కుండలోని నెయ్యి మధ్యాహ్నానికే అమ్ముడైపోయింది. భైరవశెట్టి చాలా సంతోషించి సాల్మలుడికి కూలీ డబ్బులిచ్చి, ఎంతో అనుభవం ఉన్నవాడిలా సాయపడ్డావు, మా పనివాడు రేపు వచ్చేస్తాడు, లేకపోతే నిన్నే ఏకంగా పెట్టుకునేవాణ్ణి అంటూ పంపేశాడు. మరునాడు సాల్మలుడు జమీందారు దివాణానికి వెళ్ళాడు. 2 పనివాళ్లు అడ్డగించి వివరాలు అడిగి అతడి కోరిక వినగానే ఇప్పుడే పనివాడొకడు పింగాణి పాత్ర పగలగొట్టాడని నానా తిట్లు తిన్నాడు. ఈ సమయంలో వెళితే నీ పని అంతే, వెళ్ళు వెళ్ళు అని తిప్పి పంపేశారు. దిగులుగా వెనుతిరిగిన సాల్మలుడికి మళ్లీ భైరవశెట్టి తారసపడి అతని దిగులుకు కారణం అడిగాడు. సాల్మలుడు ఆ ఊరు వచ్చినప్పటి నుంచి ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టాడు. అంతా విన్న భైరవశెట్టి నౌకర్లు ఆయన గురించి ఎందుకలా చెప్పారో గాని జమీందారుకు స్వతహాగా చాలా మంచి మనసు, ఎందుకైనా మంచిది, మరోసారి ప్రయత్నించి చూడు అన్నాడు. ఆ మాట వినగానే సాల్మలుడికి ఎలాగైనా జమీందారు దివాణంలో నౌకరీ సాధించాలన్న పట్టుదల పెరిగింది. అంతలో భైరవశెట్టి అసలు విషయం చెప్పడం మరిచాను. కోనవరంలో శివాలయం కట్టారు. ప్రతిష్ఠ నాడు నేతి అమ్మకానికి మరికొందరి అవసరముంది. ఈరోజు నువ్వు కూడా వెడతావా అని అడిగాడు. సాల్మలుడు మారు మాట్లాడకుండా నేతికుండను మోసుకుని వెళ్ళాడు. అమ్మకం అయ్యాక తిరిగి వచ్చి లెక్కంతా అప్పగించి ఈ నేతిని అంతమంది కొని దేవుడికి ఇస్తున్నారు కదా, ఎందుకని అని తన అనుమానాన్ని బయటపెట్టాడు. మనం ఏదైనా కోరుకుని వారానికి ఓసారి దేవుడికి నేతితో అభిషేకం చెయ్యిస్తే మన కోరిక త్వరగా తీరుతుందని భక్తుల విశ్వాసం అన్నాడు భైరవశెట్టి. ఆ మాట వినగానే సాల్మలుడు అప్పుడే దివాణంలో నౌకరీ లభించినంత సంబరపడిపోయాడు. అది మొదలు కష్టపడి కూలి పని చేసిన డబ్బులతో నేతిని కొని శివుడికి అభిషేకం చేయించసాగాడు. 1 నెల గడిచాక సాల్మలుడు ధైర్యం చేసి మళ్లీ జమీందారు దివాణానికి వెళ్ళాడు. నౌకర్లు అడ్డగిస్తే ఈసారైనా నన్ను జమీందారును చూడనివ్వండి, నాకు నౌకరీ కావాలి అన్నాడు. పిచ్చివాడా, నిన్నే ఉన్న 2 నౌకర్ల ఉద్యోగాలు ఊడాయి, నిష్కారణంగా ఇంటికి పంపేశారు, అలా ఉంది జమీందారు వ్యవహారం అని వెనక్కు పంపేశారు నౌకర్లు. అప్పటికీ సాల్మలుడికి నౌకరీ మీద ఆశ పోలేదు. ఎప్పటిలాగే తన కోరికను తీర్చమని శివుణ్ణి ప్రార్థిస్తూ నేతితో అభిషేకం చేయిస్తూనే ఉన్నాడు. ఒకసారి నెయ్యి కొనడానికి తన కొట్టుకు వచ్చిన సాల్మలుడితో భైరవశెట్టి నాకు పోటీగా నేతి వ్యాపారం గాని చేయటం లేదు కదా అని హాస్యమాడాడు. సాల్మలుడు బదులుగా నవ్వి విషయం వివరించాడు. త్వరలోనే నీ కోరిక నెరవేరగలదని ఆశిస్తున్నాను. అన్నట్టు జమీందారుకు ఈ మధ్య ఏదో తీరని జబ్బు చేసిందని విన్నాను అని చెప్పాడు భైరవశెట్టి. అది విన్న సాల్మలుడికి మనసు నిలవలేదు. ఆ రాత్రంతా జమీందారు అనారోగ్యం గురించి తీవ్రంగా విచారించాడు. మరునాడు ఉదయం
శివాలయానికి వెళ్ళి జమీందారు త్వరగా కోలుకోవాలని మనసారా ప్రార్థించి నేతి అభిషేకం చేయించాడు. ఇన్నాళ్ళు దివాణంలో నౌకరీ దొరకాలని దేవుడికి అభిషేకం చేయించిన వాడివి ఇప్పుడేమో జమీందారు ఆరోగ్యం కోసం చేయిస్తున్నావేమిటి అని అడిగాడు పూజారి. నాకు ఉద్యోగం ఇచ్చే యజమానే అనారోగ్యం పాలైతే ఇక నేనెవరిని నౌకరీ అడగలను, అందుకే ఆయన ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు సాల్మలుడు. ఇది జరిగిన కొన్నాళ్లకి జమీందారు పూర్తిగా కోలుకున్నాడు. శివాలయంలో మృత్యుంజయ హోమం, అభిషేకం చేయించాలనుకుని వాటి ఏర్పాట్ల కోసం పూజారిని పిలిపించాడు. అప్పుడు పూజారి, అయ్యా, స్వస్థత సమకూరాక తమరు ఇప్పుడు శివుడికి అభిషేకం చేయించాలనుకుంటున్నారు. అయితే తమరు మంచం పట్టారని తెలిసిన మరుక్షణం నుంచే మీకు ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తూ నేతి అభిషేకం చేయిస్తున్నాడు ఒక యువకుడు అంటూ సాల్మలుడి గురించి వివరించాడు. ఆ మాట వినగానే జమీందారు కళ్ళు చెమ్మగిల్లాయి. అజ్ఞాతంగా తన మంచిని కోరుకుంటున్న సాల్మలుడిని చూడాలనుకుని పూజారి ద్వారా కబురు చేశాడు. అతడు రాగానే స్వార్థం కొద్దీ మరెవ్వరినీ తన దరిదాపులకు రానివ్వకుండా అడ్డుకుంటున్న దివాణంలోని కొందరు నౌకర్ల దుర్మార్గం బయటపడింది. వారి మీద కఠిన చర్యలు తీసుకున్నాడు జమీందారు. తన వద్ద పనిచేయాలన్న పట్టుదలతో తన్ను ఎంతగానో అభిమానించి తన క్షేమం కాంక్షించిన సాల్మలుడికి దివాణంలో తగిన ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. ఆ రోజు సాయంత్రం సాల్మలుడు శివాలయానికి వెళ్ళాడు. అతన్ని చూసిన పూజారి, చూసావా నాయనా, నువ్వు నీకోసం అభిషేకం చేయించిన నాళ్ళు శివుడు ఊరుకున్నాడు. జమీందారు ఆరోగ్యం కోసం ప్రార్థించిన వెంటనే నీ మొర ఆలకించాడు. అటు జమీందారు ఆరోగ్యం కుదుటపడ్డంతో పాటు ఇటు నీకు నౌకరీ కూడా దొరికింది. ఎదుటివారి క్షేమంలోనే మన క్షేమం కూడా ఇమిడి ఉందని గ్రహించి భగవద్భక్తితో మసలుకోవడమే అందరికీ మంచిది అని చెప్పి ఆశీర్వదించాడు. కథ సమాప్తం.